హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బ్లౌజ్కి బౌ డిజైన్ని ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ నేను ఈ బౌ డిజైన్ అనేది బ్లౌజ్కి స్టిచ్ చేసుకుంటున్నాను. ఈ డిజైన్ అనేది మనం ఫ్రాక్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను బ్లౌజ్కి వచ్చేసి బ్యాక్ హుక్స్ దగ్గర ఈ బౌ డిజైన్ అనేది నేను జాయిన్ చేసుకుంటున్నాను. అయితే ఇప్పుడు మనం ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు మనం కట్ చేసుకోవడానికి ఇలా ఈ విధంగా బ్లౌజ్ని కట్ చేసుకునేటప్పుడు క్లాత్ మిగులుతుంది కదా, ఇలా మిగిలిన క్లాత్తో 15 ఇంచెస్ వరకు లెంత్ని తీసుకోవాలి. వెడల్పు వచ్చేసి ఒక 8 ఇంచెస్ వరకు తీసుకోవాలి. ఇలా క్లాత్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ క్లాత్ని ఇలా ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీని చుట్టూ కూడా కుట్టుని వేసుకోవాలి. ఇలా మనం 4 వైపులా స్క్వేర్ షేప్లో మనం కుట్టుని వేసుకోవాలి. ఇలా మనం 4 వైపులా కూడా కుట్టుని వేసుకున్న తర్వాత ఇక్కడ మనం క్లాత్ వచ్చేసి 2 ఫోల్డింగ్స్ వేసుకున్నాం కదా, ఈ 2 ఫోల్డింగ్స్ని క్లాత్ని ఇలా విడదీసుకొని పై క్లాత్కి ఇలా మధ్యలోని కట్స్ని పెట్టుకోవాలి. ఇలా కట్స్ని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు లోపల ఉన్న క్లాత్ని ఇలా ఈ విధంగా మనం బయటికి తీసుకోవాలి. ఇలా లోపల ఉన్న క్లాత్ని బయటికి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్క్రూ డ్రైవర్తో ఇలా కార్నర్స్ దగ్గర మనం క్లాత్ని సరి చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం 4 వైపులా సమానంగా వచ్చేలాగా క్లాత్ని స్టిచ్ చేసుకోవాలి. అయితే ఒక సైడ్ వచ్చేసి మనం హోల్ పెట్టుకున్నాం కదా, ఈ హోల్ అనేది బ్యాక్ సైడ్కి ఉండేలాగా మనం ఇలా ఈ విధంగా కూర్చుని పెట్టుకుంటే ఇక్కడ ఈ హోల్ అనేది కనిపించకుండా ఉంటుంది. ఇలా ఈ విధంగా దగ్గరగా మనం కుచ్చులు అనేవి పెట్టుకోవాలి. ఇలా మనం ఈ క్లాత్కి మధ్యలోని కుచ్చులు అనేవి పెట్టుకోవాలి. ఇలా దగ్గరగా కుచ్చులను పెట్టుకొని ఇప్పుడు మనం దీని మధ్యలోని ఒక కుట్టుని వేసుకోవాలి. ఇలా ఈ విధంగా బౌని తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బౌకి మధ్యలోని మనం స్టిచ్ చేసుకున్నాం కదా, అయితే ఈ మధ్యలోని క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. దానికోసం ఇలా ఈ విధంగా మనం క్లాత్ని తీసుకోవాలి. లెంత్ వచ్చేసి ఒక 5 ఇంచెస్ అలా తీసుకుంటే సరిపోతుంది. అంటే మనం మధ్యలో క్లాత్ని చుట్టుకోవటానికి కోసమే ఎంత క్లాత్ సరిపోతుందో చూసుకొని అంత క్లాత్ మనం కట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను లెంత్ వచ్చేసి 5 ఇంచెస్, వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని కట్ చేసుకొని దీనికి క్లాత్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని స్ట్రైట్గా ఒక కుట్టుని వేసుకోవాలి. ఇలా మనం తీసుకున్నటువంటి క్లాత్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని స్ట్రైట్గా కుట్టు వేసుకున్నాం కదా, ఇప్పుడు లోపల ఉన్న క్లాత్ని బయటకు తీసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం లోపల ఉన్న క్లాత్ని బయటికి నీట్గా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ క్లాత్ని ఈ బౌ డిజైన్కి ఇలా ఈ విధంగా మనం పెట్టుకొని వెనక్ సైడ్కి ఒక కుట్టుని వేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం మధ్యలోని క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు ఉంది కదా, ఒక 1/2 ఇంచ్ వరకు ఖర్చు ఉంచుకొని మిగతా క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం బౌ డిజైన్ని స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీని కిందకి తాళ్ళను తయారు చేసుకోవాలి. దానికోసం ఇలా ఈ విధంగా క్లాత్ని తీసుకోవాలి. ఈ క్లాత్ లెంత్ వచ్చేసి ఇక్కడ నేను 12 ఇంచెస్ దాకా తీసుకున్నాను. అలాగే విడ్త్ వచ్చేసి 3.5 ఇంచెస్ వరకు తీసుకున్నాను.
ఇలా మనం 2 క్లాత్ని తీసుకొని సమానంగా కట్ చేసుకోవాలి. ఇలా మనం పొడుగు వెడల్పు సమానంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ క్లాత్ని ఇలా ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి కిందన షేప్ కోసం ఇలా ఈ విధంగా కార్నర్ దగ్గర నుంచి కిందకి క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కార్నర్ దగ్గర నుంచి కిందకి ఒక కుట్టుని వేసుకొని అప్పుడు మనం స్ట్రైట్గా ఒక కుట్టుని వేసుకోవాలి. ఇలా ఈ విధంగా రెండు క్లాత్లని కూడా స్ట్రైట్గా ఇలా ఈ విధంగా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం స్క్రూ డ్రైవర్ తీసుకొని ఇక్కడ కార్నర్ దగ్గర స్క్రూ డ్రైవర్ పెట్టుకొని ఇప్పుడు లోపల ఉన్న క్లాత్ని బయటికి తీసుకోవాలి. ఇలా ఈ విధంగా తీసుకున్న తర్వాత కార్నర్ దగ్గర మనం షేప్ని ఇలా ఈ విధంగా సరి చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం 2 క్లాత్స్ని కూడా ఇదే విధంగా మనం తయారు చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం రెండు తాళ్ళని కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని ఒక దాని మీద ఒకటి ఇలా వి షేప్ వచ్చేలాగా మనం పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటన్నిటిని ఇలా ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బౌ డిజైన్కి మధ్యలోని క్లాత్ని జాయిన్ చేసుకున్నాం కదా, దానికి వెనక్ సైడ్కి ఒక 1/2 ఇంచు వరకు ఖర్చుని పెట్టుకున్నాం కదా, ఆ ఖర్చు క్లాత్కి ఇప్పుడు మనం తయారు చేసుకున్న తాళ్ళని జాయిన్ చేసుకోవాలి. ఇలా మనం వెనక్ సైడ్కి జాయిన్ చేసుకున్నాం కదా, ఇలా మనం బౌ డిజైన్ అయితే తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న బౌ డిజైన్ని ఇప్పుడు మనం బ్లౌజ్కి జాయిన్ చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను బ్లౌజ్కి ఈ బౌ డిజైన్ అనేది బ్యాక్ పెట్టుకుంటున్నానండి. బ్యాక్ వచ్చేసి ఉక్స్ కాజా పెట్టుకున్నాను. అయితే ఈ బౌ డిజైన్ అనేది ఉక్స్ పట్టి పెట్టుకుంటాం కదా, ఉక్స్ పట్టి మీదన మనం ఈ బౌ డిజైన్ అనేది సూత్తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. అయితే ఈ బౌ డిజైన్ అనేది మనం చిన్నపిల్లల ఫ్రాక్స్కైనా స్టిచ్ చేసుకోవచ్చు. ఇంతేనండి బౌ డిజైన్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.